మనం ఎక్కడున్నా సరే మనసులో నమ్మకం, దేవుడి మీద భక్తి ఇవి ఉంటే ఆ యేసయ్య మనతోనే ఉంటాడు. సో నేను చర్చికి అసలు నాకు తెలిసి ఒకసారి 2 సార్లు వెళ్ళుంటాను. బట్ మా ఇంటి పక్కనే చర్చ్ ఉండడం వల్ల నాకు మీరు పాడే పాటలన్నీ వచ్చు, మీరు చదివే వాక్యాలన్నీ వచ్చు, మీరు చెప్పేవన్నీ కూడా నాకు వచ్చు. సో ఎందుకంటే అవన్నీ నేను విని ఓకే యేసయ్య గొప్పతనం ఇదా, యేసయ్య అంటే ఇదా ఓకే అని నేను మనసులో జపించుకున్న రోజులు ఉన్నాయి. సో కాబట్టి యేసయ్య బిడ్డలైనందుకు మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా ఇదిగా కోరుచున్నాను. సో బాబు కూడా మంచి మంచి వాక్యాలు చెప్తాడు. బాబు నీ లైఫ్లో జరిగిన ఒక వాక్యం చెప్పి వాళ్ళందరికీ కొంచెం బోధించాల్సిందిగా కోరుచున్నాను. నాకు బాగా గుర్తుంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడం అని అంటారు. అది నన్ను భాస్కర్ గారు ఒకసారి అడిగారు, నాకు అది చాలా గుర్తు. తర్వాత ఇంకా ఇంకొక వాక్యం కూడా నాకు చాలా ఇష్టం. అదేంటంటే అది వచ్చిన నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ అదేంటంటే అమ్మా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచినట్లు ప్రతి వాడులో నశించగా నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించదు. ఇది నాకు బాగా ఇష్టమైన వాక్యం. నేను ఎక్కువ చదువుతూ ఉంటా, బట్ ఏ వచ్చినా ఏంటో తెలియదు. ఏమన్నా మిస్టేక్స్ చదివితే ఐఎమ్ సో సారీ అండి. అంతే. సో థ్యాంక్ యూ.